ఈరోజు నిన్న మేడ్చల్లో పోచారంలో జరిగినటువంటి సంఘటన ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు దేవాలయాల పైన మరి హిందువుల పైన ఏ విధంగా దాడి జరుగుతుందో మనం అందరం ఈరోజు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మరి మీరు అనుకుంటున్నారు ఈ యొక్క ఎంఐఎం మరి బ్రదర్స్ అయినటువంటి ఓవైసీ మజ్లిస్ అండా మజ్లిస్ ఓటు బ్యాంక్ కోసం మీరు చేపడుతున్నటువంటి ఈ యొక్క చర్య చాలా దుష్టకరమైనటువంటి చర్య. దీనికి ప్రతీకారంగా మరి భారతీయ జనతా పార్టీ నుండి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రేపు మరి ఈ యొక్క సోను సింగ్ కి న్యాయం జరగకపోతే 24 గంటల నిందితుడిని మరి అరెస్ట్ చేయకపోతే మరి భారతీయ జనతా పార్టీ దాన్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి తీవ్ర పరిమాణాలు ఎదురు చూస్తారని చెప్పి గవర్నమెంట్ ఎన్కౌంటర్ చేయాలని మేము ఆశిస్తున్నాము. ఎన్కౌంటర్ చేయాలి. రౌడీ షూటర్ ఏదైతే గోమాతను రక్షించడానికి వచ్చిన ఒక గో ప్రేమికుని పైన ఏదైతే మనకు దాడి చేయడం జరిగిందో దీన్ని వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి లేకుంటే మన నిజామాబాద్లో వేసినట్టు వాళ్లకు ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ప్రజలందరి తరఫున మేము కోరుతున్నాం. భారత్ మాతాకి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ శాఖ నిద్రపోతుందా? పోలీస్ శాఖ ఏం చేస్తుంది? పోలీస్ వాళ్ళని ప్రశ్నిస్తుందా? ఆ పోలీస్ జుని ఇంత ఎందుకు మీరు ఇక్కడ చేస్తున్నారు? బాంబులు పెట్టి వాళ్ళని కాల్చే వాళ్ళని ఏం చేస్తున్నారు? గోరక్షకులను అన్యాయంగా కాలుస్తుంటే వాళ్ళు ఈ రోజు గోవులని పోలీసులే రక్షణ చేయాల్సింది పోయి పోలీస్ కనుసంధానాల్లో పోలీసులే రక్షణ చేయాల్సిన గో చట్టాన్ని పోలీసులే ఇలా అరెస్ట్ చేయడం ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం. ఈ పోలీసులు వీడిని ఇమీడియట్లీ 24 గంటల లోపల ఎన్కౌంటర్ చేయాలి. మేమేందో జూబ్లీ ఎలక్షన్లలో ఈసారి బీజేపీని గెలిపించి హిందువుల చట్టా చాటుతాం. సోను సింగ్ కి వెంటనే న్యాయం జరగాలి. అతనికి ఏమైనా జరిగితే మా బీజేపీ కార్యకర్తలు ఏందో చూపిస్తాం. పోలీసులు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి. ఇమీడియట్లీ వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి మీరు ఏదో విధంగా ఎన్కౌంటర్ చేస్తారు కదా, వాడిని రియాజ్ గారిని ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిర్రో అదే విధంగా వీడిని ఎవరైతే రాంపల్లిలో గన్ షూట్ చేసిండో వాడిని 24 గంటలలో సోను సింగ్ మీద దాడి చేసిన 24 గంటలలో ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుకుంటున్నా. జై శ్రీరామ్. ఏం చెప్పాలి సార్? ఇంత దారుణం, ఇంత ఘోరంగా అసలు ఈ ప్రభుత్వం వచ్చేప్పటి దైత్రమైన ప్రభుత్వం. అది చాదర కాకపోతే సీఎం గారు గద్ద దిగాలి, రేవంత్ రెడ్డి గారు గద్ద దిగాలి. మరి దారుణమైన అసలు నిన్న రాంపల్లి దగ్గర ఏదైతే మా గోరక్ష కార్యకర్త సోను సింగ్ ఉన్నాడో కావాలని ఇక్కడ గోవులు ఉన్నాయి, ఇక్కడ మీరు పట్టుకుందు రమ్మని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి నిన్న ఇబ్రహీం అనే వ్యక్తి నిన్న రాంపల్లి దగ్గరలో కిట్టి స్టీల్ దగ్గర అక్కడ మేమున్న ఏరియాలనే రాంగ్ ఫోన్ కాల్ చేసి మావాడు ఎవరైతే సోను సింగ్ ఉన్నాడో బుల్లెట్తో కాల్చడం జరిగింది. ఇమీడియట్లీ మేము అక్కడ గట్కేసర్ పిఎస్ కీసర పిఎస్కు 2 పిఎస్లకు మేము ఫోన్ కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ఇంచుమించు ఒక 10-15 మంది వచ్చారు. కానీ ఒక్కరు కూడా కనీసం రక్తంలో మావాడు కొట్టుమిట్టాడుతుంటే ఒక్క పోలీసు కూడా పట్టుకున్న పాపాన పోలేదు. మేము పోయి అక్కడికి వెళ్ళి మహాంతల మేమే మా సొంత కారులో తీసుకొని అక్కడ మేడిపల్లి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ సీరియస్గా ఉందని చెప్తే యశోద హాస్పిటల్కి తీసుకొని
కాబట్టి పోలీసులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలొంగి పనిచేస్తున్నారు తప్ప నిజంగా ప్రజాసేవ పోలీసులు ఇలా పనిచేయట్లేదు. నిజంగా పోలీసు వ్యవస్థ ఇలా కుంటుపడిపోయిందని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. కాబట్టి స్పాట్లో మేము అందరం ఉన్నాము. పోలీసు వ్యవస్థ ఇంత ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇంత దరిద్రంగా పనిచేయడం అనేది నిజంగా షేమ్ అని చెప్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు చెప్తా ఉన్నాం, మా కార్యకర్తకు ఏం జరిగినా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ఏం చెప్తో చెప్పాలి ప్రజానికానికి. కాబట్టి నిజంగా చెప్తున్నాం, ఈ చేతగాని ప్రభుత్వం వెంటనే ఎంఐఎం కార్యకర్తలు వాళ్ళు ఎవరున్నారో మాకు తెలియదు. ఖచ్చితంగా ముస్లిం ఇబ్రాహిం అంటాడు, ముస్లిం వ్యక్తే, వాడు ఎంఐఎం కార్యకర్తని. వాడు ఖచ్చితంగా వాడిని శిక్షించకపోతే 24 గంటలు శిక్షించకపోతే ఖచ్చితంగా ఈ ధర్నా మరీ ఉధృతంగా పోతే రాష్ట్ర బంధు కార్యక్రమంలో ఉంది. గన్నుతోని నిన్న షూట్ చేయడం జరిగింది. గన్నులు ఎక్కడి నుంచి వచ్చినా వాడి లైసెన్స్ ఉందా, వాడి లైసెన్స్ లేదా, ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో మేము వేచి చూస్తాం. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం చేతుల గన్నులు మెయింటైన్ దీనికి కాంగ్రెస్ గవర్నమెంటే సమాధానం చెప్పాలి. వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ చేయాలని ఈ రేవంత్ రెడ్డి ఎంఐఎం పోలీసులను మమ్మల్ని పట్టుకుంటారు, వాడిని పట్టుకొని చూపించండి. వానికి గన్నెక్కడిది, వానికి పర్మిషన్ గన్నెక్కడిది. ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే